హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షం కురిసింది. ఉదయం నుండి వాతావరణం పొడిగా ఉండగా మధ్యాహ్నం ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి వర్షం కురిసింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అటు రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, హిమాయత్ సాగర్, కిస్మత్పూర్ లో వర్షం కురిసింది. బషీర్బాగ్, అబెడ్స్, నారాయణగూడ, నాంపల్లి, కోటి పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉన్నా మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి. ఈ దెబ్బతో ఎండ తీవ్రతతో మండిపోయిన సిటీ చల్లబడింది. వర్షం కురిలో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ షేక్లో 3.4 సెంటీమీటర్లు, గోల్కొండలో 2 సెంటీమీటర్లు, బండ్లగూడలో 1.7, ఆసిఫ్ నగర్, రాజేంద్ర నగర్ లో 1.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉదయం నుండి ఎండ తీవ్రంగా ఉండి ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్ల మీద ఉన్న వాహనదారులు చిరుచల్లులను ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా 5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దక్షిణ తెలంగాణతో పాటు దానిని ఆనుకొని ఉన్న తీర ప్రాంతం ఏపీ, యానం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో ఈ రోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అటు జిల్లాలో చూస్తే రంగారెడ్డి, వికారాబాద్ లో భారీ వర్షం దంచుకొట్టింది. సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక వాతావరణ శాఖ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మార్నింగ్ నుండి సాయంకాలం వరకు కూడా పూర్తిగా ఎండగా ఉన్నటువంటి వాతావరణం. సాయంకాలానికి వచ్చేసరికి ఒక్కసారిగా వాతావరణంలో మార్పుల కారణంగా అయితే కొన్ని ప్రాంతాల్లోనే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలు, ఫిలిం నగర్, బోరబండ కూడా, ఎస్ఆర్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్రో పరిసర ప్రాంతాల్లో అయితే ఈదురుగాల్లో కూడినటువంటి భారీ వర్షం అయితే నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయానికి కూడా అంతరాయం ఏర్పడింది. కొద్దిగా ఈదురుగాలు ఎక్కువగా ఉండడము, అదేవిధంగా వాతావరణంలో మార్పుల కారణంగా అయితే భారీ వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఒకవైపు పలు జిల్లాలకు అప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినప్పటికీ వాతావరణంలో నైరుతి ఋతుపవనాల కారణంగా దక్షిణ తెలంగాణ, అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అయితే భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలపడం అయితే జరిగింది. ఇప్పటికే దాదాపుగా మార్నింగ్ సమయంలో చూసుకున్నట్లయితే 39-40 డిగ్రీల వరకు కూడా ఎండ ఉన్నప్పటికీ సాయంత్రం వేళలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో అయితే హైదరాబాద్ నగర ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ జిల్లాలోని పలు ప్రాంతాలకైతే ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. దీంతో హైదరాబాద్ తో పాటుగా పలు జిల్లాల్లో కూడా వాతావరణంలో మార్పుల కారణంగా అయితే భారీ వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు హైదరాబాద్ నగరంలోని ఒకవైపు అబ్దుల్లాపూర్ మెట్రో మండలంలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సభ ఏర్పాట్లు జరుగుతుండగానే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సీఎం సభ ఉండగానే 4 గంటల నుంచి కూడా ఈ ప్రాంతంలో వర్షం పడడంతో అయితే అక్కడికి వచ్చినటువంటి రైతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా కొంతమంది కూడా ఆ తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా పలు జిల్లాల్లో చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో ఎదురుగాలతో కూడిన వర్షానికి ఆ చెట్లు కూడడం, అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కూడా అంతరాయం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అయితే ఆ రోడ్లు కూడా పూర్తిగా జలమయం కావడము, సాయంత్రం వేళ కావడంతో అయితే ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో జాతీయ రహదారిపై కూడా కొద్దిగా వాహనాలకు తీవ్ర ఇబ్బంది కలగడము, ట్రాఫిక్ స్తంభంతో అయితే వాహనదారులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ వాతావరణం చూసుకున్నట్లయితే మరో 4 నుంచి 5 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా వాతావరణంలో మార్పుల కారణంగా నైరుతి ఋతుపవనాలు ఇప్పటి వరకు ప్రస్తుతం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు తాకడంతో తెలంగాణలోని మరో 3 నుంచి 4 రోజుల పాటు కూడా వాతావరణంలో ఇలాంటి మార్పులు చేకూరి
వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలిసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.